ప్రజల ఆరోగ్య రక్షణకు ఔషధ నియంత్రణ కీలకమని కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హనుమకొండ కలెక్టరేట్ లోని ఐడిఓసి సమావేశ మందిరంలో ఔషధ నియంత్రణ పరిపాలనా శాఖ ఆధ్వర్యంలో ఔషధ నియంత్రణ అవగాహన దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఔషధ పరిశీలకుడు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ హాజరయ్యారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ అప్పయ్య, ఈగల్ బృందం పరిశీలకుడు రవీందర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. మాధురి జే మాధురి ఫార్మీ సెకండ్ ఇయర్. దూరం అందరికీ ఈరోజు ప్రభుత్వం నిర్దేశించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల్లో మా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనరసింహ గారు మరియు మా హెల్త్ సెక్రటరీ గారు ఆదేశాల మేరకు మొన్న 6వ తారీఖు నుండి వివిధ అంశాలపైన ఆరోగ్య వారం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం పైన డ్రగ్ అసోసియేషన్ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మంచి ర్యాలీ చేయడం జరిగింది. సో ఇది ఎందుకు అంటే మరీ ముఖ్యంగా మీకు తెలుసు, మనకు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ రాకుండా ఉండడానికి, అంటే అధిక మందులు అధిక డోసు వాడి శరీరాన్ని నాశనం చేసుకోకుండా ఉండడాన్ని మనం అవగాహన కల్పించడం జరిగింది. దానికి సంబంధించి పాంప్లెంట్స్ కూడా తీశారు కిరణ్ కుమార్ గారు. సో కాబట్టి ప్రజలకి మా తరఫున మీ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో వైద్యుడు రాయకుండా ఆన్ ది కౌంటర్ కొనుక్కోకుండా ఉండాలని మా సూచన. కలెక్టర్ గారి ఆదేశాలతో కూడా మేము అదే మీ ప్రజలకు చెప్పదలుచుకున్నాము. సో కాబట్టి మరీ ముఖ్యంగా ఎంపీపీ డ్రగ్స్ అయితే సంబంధిత స్త్రీల వైద్య నిపుణులు రాయకుండా మాత్రం ఎట్టి పరిస్థితులు తీసుకోకూడదు, అమ్మకూడదు. అది కనుక దొరికితే చట్టరీత్యా ఎంపీపీ యాక్ట్ 1971 ప్రకారం వాళ్ళు శిక్షార్హులు అవుతారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తప్పకుండా మీరు అప్రమత్తంగా ఉండి మీ ఆరోగ్యానికి అనారోగ్యం అంటే కాకుండా చూసుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మన హనుమకొండ జిల్లాలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వారు గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు, అలానే మా సెక్రటరీ గారు క్రిస్టినా మేడం గారు, అదేవిధంగా మా డైరెక్టర్ జనరల్ షానవాజ్ కాసిం సార్, అదేవిధంగా మా జాయింట్ డైరెక్టర్ రామ్దన్ సార్ మరియు మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క అవగాహన సదస్సును నిర్వహించినాము. ఈ యొక్క అవగాహన సదస్సులో మెయిన్గా 5 పాయింట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఒకటి మెయిన్గా కౌంటర్ ఫీట్ స్పూరియస్ డ్రగ్స్ని ఏ విధంగా గుర్తించాలి, ఒకటి. రెండవది షెడ్యూల్ H2 డ్రగ్స్ని ఏ విధంగా మనము స్కాన్ చేసి వాటిని నేర్చుకోవాలి, 2. మూడవది ఒక ఆన్లైన్ డ్రగ్ లైసెన్స్ సిస్టమ్స్లో లైసెన్స్ని ఎలా చెక్ చేయాలి అనేది నేర్పించాము. 4వది క్యూఆర్ కోడ్ని ఏ విధంగా మనం స్కాన్ చేసి ఏ విధంగా దానివల్ల అభివృద్ధి పొందగలము, ఏ విధంగా లాభం పొందగలం అనేది మనం చూపించాము. తర్వాత 5వది ముఖ్యంగా డ్రగ్ రెసిస్టెన్స్, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఫ్యూచర్లో డ్రగ్స్ పనిచేయ స్థితి వచ్చే విధంగా ఉన్నందువల్ల దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయగలం అనేది కెమిస్టులకి మరియు ఫార్మసిస్టులకి మరియు జనరల్ పబ్లిక్ కూడా మనం అవేర్నెస్ చేశాము. దీని కొరకు ఒక బ్రహ్మాండమైనటువంటి ర్యాలీని మార్నింగ్ దాదాపు